చిన్న గ్రామంలో ఒక చిన్నారి పాప పేరు రేణు. ఆమెకు కథలు వినటం చాలా ఇష్టం. ప్రతిరోజూ రాత్రి అమ్మ కథ చెప్తేనే నిద్రపడేది. ఒకరోజు ఆమె మామయ్య దగ్గరికి వెళ్ళింది. అక్కడ అమ్మ లేదు, కథ చెప్పేవారు ఎవరూ లేరు. మామయ్య, నాకు కథ చెప్పండి అని రేణు అడిగింది. నాకు కథలు చెప్పడం రాదు పాపా, అన్నాడు మామయ్య. అయితే నేను అడిగిన కోరికను తీర్చండి, అంది రేణు. ఏం కోరిక పాపా? ఈ ఊరిలోని చెట్లు, పక్షులు, జంతువులు మాతో మాట్లాడితే ఎంత బాగుంటుందో, మామయ్య నవ్వుతూ చెప్పాడు. అది జరగాలంటే మాయాజాలం కావాలి. రేణు మనసులో మాత్రం కోరిక పెరిగిపోయింది. నదికి దగ్గర ఉన్న పెద్ద వేప చెట్టుకి వెళ్లి కోరింది. ఓ చెట్టమ్మా, నీతో మాట్లాడాలనుకుంటున్నా, నాతో మాట్లాడవా? అయితే నాకు కథలు చెప్పు చెట్టమ్మా. చెట్టు నవ్వింది. కథల కోసం నా చెక్కిలి పెట్టెను పిలుస్తా, అది నీకోసం అందమైన కథ చెప్తుంది. అంతే, కొద్దిసేపట్లో ఒక చిన్న పెట్ట వచ్చింది. అది ముచ్చటగా ఒక రాజకుమారి కథ చెప్పింది. రేణు ఆ కథ వినిపించి ఉల్లాసంగా నవ్వింది. ఆమె ఆనందాన్ని చూసిన మామయ్య ఆశ్చర్యపోయాడు. ఏమిటి పాపా, ఇంత సంతోషంగా ఎందుకు ఉన్నావు? మామయ్యా, నీవు చెప్పలేని కథను చెట్టు, పిట్ట కలిసి చెప్పాయి. ఆ రోజునుంచి రేణు ప్రకృతితో మమేకమై తన ప్రతి సాయంత్రాన్ని చెట్లు, పక్షులు, వాగుల మధ్య గడిపేది. మూస, ప్రకృతిని ప్రేమించాలి, అందులో మాయా అందాలు ఉంటాయి.